మిస్టర్ చెవిరెడ్డి, అది కోర్టు, నీ డాన్ రియాలిటీ షో కాదు. ఏడ్చే మగవాడిని నమ్మకూడదనేది మన తెలుగు సామెత. నువ్వు తాగి చిందులు వేస్తే న్యూసెన్స్ కింద అరెస్ట్ చేసినట్లు కోర్టులో ఈ ఎమోషనల్ డ్రామా ఎందుకు? చెవిరెడ్డి జడ్జి ముందు 1000 కోట్ల మద్యం స్కామ్లో నేను అమాయకుడిని అని ఏడిస్తే ఎక్కడైనా వదిలేస్తారనుకుంటున్నావా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు, ఏడుపులు పెడబొప్పులు కాదు, నీ నాటకాలు అంతకంటే కాదు. తండ్రి తమ్ముడు మద్యానికి బానిసై చనిపోతుంటే అన్నగా కొడుకుగా వారిని రిహాబిలిటేషన్ సెంటర్కు తీసుకువెళ్ళి ఉండవచ్చు కదా. నువ్వు ఎమ్మెల్యే అయినా ఆయన వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లు మీడియాలో వార్త రాగానే పరువు తక్కువ, మాకు తెలియకుండా పెన్షన్ వ్రాశారు అనే అప్పట్లో హై డ్రామా ఆడావు చెవిరెడ్డి. నువ్వు మద్యం వ్యాపారం జోలికి వెళ్ళొద్దని మీ తల్లి చెప్పిందని వైన్ షాపులు పెట్టలేదేమో కానీ దేవుళ్లను సెక్యూరిటీ గార్డుల మాదిరిగా పెట్టి సెట్టింగులు వేసి అందులో జగన్ రెడ్డి భారతీయులను కూర్చోబెట్టి మురిసిపోయే నువ్వు జగన్కి చెప్పకపోయావా? డే జగన్, ఈ పాపపు జే బ్రాండ్ల ఉసురు మనకు తగులుతుంది. ఆ మద్యం డబ్బులు ఎన్నికల్లో పంచినా అంతే మట్టి కొట్టుకుపోతామని చెప్పి నేను ఈ పని చెయ్యను అని చెప్పి ఉండాల్సింది. అవును, ఇంతకీ తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దొరికిన అరబిందో శరత్ చంద్రారెడ్డిని ములాఖతులో కలిసింది నువ్వే కదా చెవిరెడ్డి. మీ అమ్మగారి దీవెన తీసుకునే వెళ్ళావా ఆ ములాఖత్కి? చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నావా? ప్రాథమిక సాక్ష్యాలు లేకుండా జడ్జి గారు అన్యాయంగా నీకు రిమాండ్ వేశారంటావా? మనసుకు బాధగా ఉందని ఇప్పుడు జడ్జికి చెబితే ఎలా చెవిరెడ్డి? తప్పు చేసిన వాడు బాధపడితే తప్పు చెయ్యాలనుకున్నోడికి భయం కలుగుతుంది. వైకాపా వచ్చేది లేదు, సచ్చేది లేదు. నువ్వు యాక్టింగ్ బాగా ప్రాక్టీస్ చేయి, ఏడుపు కొట్టు సీరియల్ చేసుకుందువు కానీ. లిక్కర్ క్యాష్ డన్లకు అన్నిసార్లు వెళ్ళి చెక్ పోస్టుల దగ్గర కోట్లు దొరికినా నువ్వు ఇంత అద్భుతంగా గ్లిజరన్ లేకుండా ఏడ్చావు అంటే నువ్వు మామూలు యాక్టర్ కాదు చెవిరెడ్డి. బయట ఉద్యోగుల నుండి పోలీసుల వరకు ఎలా బెదిరించేవాడివి. మొన్న కూడా తొడగొట్టి సవాల్ చేసావు కదా సిట్కి. అరెస్ట్ అవ్వకముందు కూడా పొదిలిపోయి పోలీసుల మీదకు దూకి బెదిరించిన నువ్వు జడ్జి ముందు మొసలి కన్నీరు కారిస్తే జనాలకు నవ్వు వస్తోంది. అన్నం తిననని అలగడం, తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్ళి బెడ్డిచ్చి బయట తిరణాల మాదిరిగా అనుచరులను పంపాలనే కోరికలు వంటివి తగ్గించుకో. ఒంటికి మంచిది, ప్రయాణం మంచిది కాదు. వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన మంచి వ్యక్తి అమర్ రాజా వ్యవస్థాపకుడి మీదే కేసులు పెట్టించిన గనుడివి నువ్వు. నీ అల్లరి చిల్లరి వేషాలు చంద్రగిరి నుండి చిత్తూరు జిల్లా మొత్తం తెలిసిపోయాయని జగన్ రెడ్డి నిన్ను ప్రకాశం పంపాడు. అక్కడ ప్రకాశం పంతుల మాదిరిగా ఓటర్లు తిరగబడేసరికి మళ్ళీ చంద్రగిరిలో పడ్డావు. బెంగళూరు వెళ్ళి గుట్టుగా దేశం నుండి పరారవ్వాలని చూసి ఎయిర్పోర్ట్లో దొరికావు. కానీ నువ్వు వెళ్ళి ఉంటే హాలీవుడ్ నటుడు అయ్యేవాడివి చెవిరెడ్డి. కరకట్ట కమలాసన మాదిరిగా చంద్రగిరి గుమ్మడి మాదిరిగా భలే ఉంది నీ కోర్టు ఏడుపు సీను. వెంకటేశ్వర స్వామిని జగన్ భారతీయుల వీపు వెనుక గార్డుల మాదిరిగా సెట్టింగ్ వేస్తావా? తుడా నిధులను ఇంట్లో కంపెనీకి తోడేసి కొడుకుతో ఆస్వాదిస్తావా? తిరుపతిలో కొన్నేళ్ల క్రితం అప్పులు తీసుకున్న నీకు 1000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి చెవిరెడ్డి? ఎమ్మెల్యేగా వచ్చాయా? ఏదైనా సేద్యాలు చేస్తే వచ్చాయా? ఎర్రచందనం ద్వారా వచ్చాయా? శ్రీవారి పాదాల తిరుపతిలో అరాచకాలు చేసిన పాప కర్మకు మరిన్ని ఏడుపులు ఏడవాలో. ఇప్పుడే ఏమిటిది? కొన్ని మిగిల్చుకో, ఇప్పుడే కార్చేయకు. ముందు ఇంకా చాలా కార్చాలి చెవిరెడ్డి. పరిశ్రమలతో, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ప్రకాశిస్తోంది విశాఖపట్నం తీరం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్గా ఉన్న నారా లోకేష్ మంత్రివర్గ సహచరులతో కలిసి పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి రప్పించడంలో మరో అడుగు ముందుకు పడింది. రాష్ట్రానికి కొత్తగా మరో 4 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన సిఫీ, సత్వా, బీవీఎం, ఏఎన్ఎస్ఆర్ సంస్థలు 20,216 కోట్ల రూపాయల పెట్టుబడులకు ముందు రాగా
ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 9వ SIPB సమావేశం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 50,600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ సందర్భంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన సబ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న నారా లోకేష్ సమావేశంలో ఆయా పెట్టుబడుల గురించి వివరించారు. ప్రతిష్టాత్మక సంస్థల రాకతో విశాఖ ఖ్యాతి మరింతగా పెరుగుతుందన్నారు. ఈ పెట్టుబడులపై ఆయా సంస్థలతో జరిపిన చర్చలు, వాటి స్థితిగతులు, బలాబలాలను వెల్లడించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ భవిష్యత్ పెట్టుబడులకు అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలన్నారు. విశాఖలో భూమి లభ్యత తక్కువగా ఉందని, ఇప్పటికే RSLR మెటల్ స్టీల్ ప్లాంట్ సహా అనేక సంస్థలకు భూములు ఇస్తున్నామని చెప్పారు. ఈ క్రమంలో విశాఖకు వచ్చే సంస్థలకు అనువైన భూమిని చూపాల్సిన అవసరం ఉందన్నారు. మౌలిక వసతుల సమస్యలు రాకుండా ప్రణాళికలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. పూణే, బెంగళూరు వంటి పట్టణాల్లో ట్రాఫిక్, మౌలిక సదుపాయాల సమస్యలను ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించగా అటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. విమానాశ్రయం, రైలు కనెక్టివిటీ, హైవే రోడ్లు, మెట్రో వంటి వాటిపై ముందస్తు ప్రణాళికలతో అధికారులు పనిచేయాలన్నారు. పూణే, బెంగళూరు వంటి చోట్ల నేడు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలన్నారు. కంపెనీలను ఏర్పాటు చేయడంతో పాటు సామాన్య ప్రజలు ఆయా ప్రాంతాల్లో నివసించడానికి అవసరమైన ఏకో సిస్టమ్ కూడా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. ఇక పెట్టుబడి పెట్టిన కంపెనీల వివరాలు చూస్తే సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో మొదటి దశలో 1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవ దశలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రెండో సంస్థ సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడలో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతుండగా 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. మూడవది BVM ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, ఎండాడలో 1,250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు రానున్నాయి. మరో కంపెనీ ANSR గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం, మధురవాడలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. సిఫీ టెక్నాలజీస్ ప్రముఖ IT కంపెనీల్లో ఒకటి. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి సొల్యూషన్స్, సర్వీసెస్ ప్రొవైడర్గా పనిచేస్తుంది. సిఫీ టెక్నాలజీస్ లిమిటెడ్ 3,621 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉంది. సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ 1,114 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. ఈ 2 ప్రాజెక్టులుగా వివిధ దశల్లో ఏపీలో తమ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది అక్టోబర్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. సత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెసిడెన్షియల్, కమర్షియల్, ITES పార్కులకు సంబంధించిన ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో అనుభవం ఉంది. ప్రస్తుతం 8 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సత్వా 80 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయ సముదాయాలను నిర్మిస్తోంది. కపిల్ గ్రూప్నకు చెందిన BVM ఎనర్జీ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విశాఖలో మినీ స్మార్ట్ టెక్ సిటీ ఏర్పాటు చేయనుంది. గ్రేడ్ A+ ఆఫీస్ స్పేస్, కోవర్కింగ్ స్పేస్, ఎంప్లాయీ రెసిడెన్సీ వంటివి ఏర్పాటు చేయనుంది. కపిల్ గ్రూప్ సంస్థకు గతంలో ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టార్ హోటల్స్, IT పార్క్స్ నిర్మాణంలో అనుభవం ఉంది. ANSR గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజైనింగ్, ఎస్టాబ్లిషింగ్, GCC ఆపరేటింగ్లో మార్కెట్ లీడర్గా ఉంది. ఇండియాతో సహా పోలాండ్, UAEలో కూడా కార్యకలాపాలు సాగిస్తోంది. 150,000 మంది ఉద్యోగులతో ఉన్న 12 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ సముదాయం కలిగి ఉంది. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన SIPB సమావేశాల్లో 113 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో పారిశ్రామిక రంగానికి చెందిన 46 ప్రాజెక్టులు, ఇంధన రంగానికి చెందిన 41 ప్రాజెక్టులు, పర్యాటక రంగంలో 11, ITలో 11, ఫుడ్ ప్రాసెసింగ్ 4 పరిశ్రమలకు చెందిన పెట్టుబడులు SIPB ఆమోదం పొందాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా మొత్తంగా 5,94,454 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే 5,56,568 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయి.